హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కోట్ కాలర్తో ఏ లైన్ కుర్తీ చూపిస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలానో ఇప్పుడైతే చూసేద్దాం. దానికోసమే నేనైతే 2.5 తీసుకున్నాను. మీరు కొంచెం సైజు పెద్దగా కనుక ఉంటే 2.5 వరకు కనుక తీసుకున్నారంటే మీకు ఈజీగా అనేది స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. తీసుకున్న క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఒక సైడ్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఏ లైన్ కుర్తీ కాబట్టి హిప్స్లో 4వ భాగం తీసుకోండి. అంటే హిప్ ఇక్కడ 36, 4వ భాగం అంటే 9 ఇంచులు. 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక 5 ఇంచులు ఎక్కువగా తీసుకోండి ఏ లైన్ కుర్తీ కోసం. తర్వాత 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి స్టిచ్ మార్జిన్ కోసం. ఇక్కడ మొత్తం కలిపి నేను 15.5 వరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్నాక అంతవరకు కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇది నేను స్లీవ్స్కి కాలర్కి అనేది యూజ్ చేస్తాను. ఇలా ఫోల్డింగ్లో మనము చేసుకున్న క్లాత్ను మొత్తానికి చూడండి 4 మడతలు వేసుకున్నాను. ఇక్కడ సైడ్ ఫోల్డింగ్ వచ్చింది కదా, అయితే ఈ ఫోల్డింగ్ని ఫ్రంట్ బ్యాక్ నేను వేరువేరుగా అనేది కట్ చేస్తున్నాను. ఇలా కింది సైడ్ ఓపెన్ ఉంది, పై సైడ్ ఫోల్డింగ్ ఉంది. ఫుల్ లెంత్ వచ్చేసి ఇక్కడ 42 వరకు ఉందండి. మనకు కావాల్సిన ఎంత లెంత్ కావాలో దానికంటే 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 2.5 క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఉన్న క్లాత్ మొత్తాన్ని నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పై సైడ్ నుంచి ఇలా ఓపెన్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ వేరువేరుగా ఇలా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు నా సైడు ఓపెన్స్ ఉంచాను, మీ సైడు అంటే ఇటు సైడ్కి నేను ఫోల్డింగ్ అనేది ఉంచాను. నా సైడ్ ఓపెన్ ఉంది కదా, దానికి అనేది 1/2 ఇంచు వదిలిపెట్టుకొని మార్కింగ్ వేసుకున్నాను. అది ఫ్రంట్ కోసం. బ్యాక్ కోసం ఫోల్డింగ్ నా సైడ్ ఉంచాను, ఆపోజిట్లో ఓపెన్స్ ఉంచుకున్నాను. క్లియర్ కదండి, అర్థమైంది కదా. కావాలంటే ఇంకొకసారి వీడియోని వెనకకి వెళ్ళి చూడండి. ఇప్పుడు పై సైడ్ ఉన్న క్లాత్ని 1/2 ఇంచు తగ్గించి ఇటు సైడ్కి వేసుకోవాలి. ఇటు సైడ్కి వేసుకున్నప్పుడు ఇక్కడ ఫ్రంట్ ఏంటంటే లోపలికి అయిపోయి బ్యాక్ బయటకు వచ్చేస్తుంది కదా, అది నేను తర్వాత కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఏ మార్కింగ్ వేసుకున్నా ఫ్రంట్ 1/2 ఇంచు వదులుకొని మార్కింగ్ వేసుకోవాలి. షోల్డరు 14 అంటే 7 ఇంచులు తీసుకొని ఒక 1/2 ఇంచెస్ స్టిచెస్ కోసం తీసుకున్నాను. తర్వాత స్లోప్ డౌన్ ఉంటుంది కదా కాలర్ కాబట్టి 30 ఇంచు స్లోప్ డౌన్ తీసుకున్నాను. నెక్ విడ్త్ 2.5. ఓన్లీ స్లోప్ డౌన్ కోసం మాత్రమే 2.5 మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్లో మార్కింగ్ వేసుకున్నాను. ఆ తర్వాత నెక్ విడ్త్ అనేది తర్వాత వేరుగా ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 7.5 వచ్చింది కదా, అదే 7.5 కింది వరకు కూడా ఇలా చంకదింపుకు మార్కింగ్ వేసుకోవాలి. చంకదింపు 7 ఇంచులు వేసుకుంటున్నాను. షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచు తగ్గించి వేసుకుంటున్నాను ఇంతవరకు మార్కింగ్ అనేది. ఇలా 7.5కు మార్కింగ్ వేసుకున్న తర్వాత అక్కడ చెస్ట్కి 4వ భాగం మార్కింగ్ వేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి ఇక్కడ 35 అండి. అయితే ఒక 1/2 ఇంచు కలుపుకొని నేను 9 ఇంచులు అంటే 36 ఇంచులకు మార్కింగ్ వేస్తున్నా. 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నా. గమనించాలి, నేను లూజింగ్తో కలిపి తీసుకున్నాను. మీరు కావాలంటే 1/2 ఇంచు లూజింగ్ ఇచ్చుకోండి. ఇప్పుడు 7 ఇంచులకి 3.5కు సగానికి ఒక మార్కింగ్ వేసుకొని ఎక్కడైతే 3.5కు మార్కింగ్ వేసుకున్నామో 1/2 ఇంచు బయటకి 1/2 ఇంచు లోపలికి ఒక మార్కింగ్ వేసుకోండి. లోపల వేసుకున్న మార్కింగ్కి ఇలా చూయించే విధంగా షోల్డర్ నుంచి క్రాస్గా మార్కింగ్ వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ వేయాలి. ఫ్రంట్ లోతది. తర్వాత బయట సైడ్కి 1/2 ఇంచు ఉంది కదా, అది వచ్చేసి ఇక్కడ నుంచి ఆ చెస్ట్ మార్కింగ్ వరకు రౌండ్ షేప్ వేసుకోవాలి. అది బ్యాక్ కోసం. ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ ఒకేసారి వేసుకున్నాను. కానీ మనం వేసుకునే మార్కింగ్ ఏంటంటే గమనించాలి, మనము బ్యాక్ ప్యానల్ మీద మార్కింగ్ అనేది వేసుకుంటున్నాం. నెక్ విడ్త్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడి నుంచి మార్కింగ్ అనేది తీసుకోండి. ఇక్కడ నడుములు 14.5 వరకు తీసుకున్నాను. హిప్ వచ్చేసి 20 వరకు. ఇక్కడ మనకు హిప్తో పని లేదు, కానీ నేనైతే మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే మనం లూజింగ్ చెక్ చేసుకోవడానికి. ఆ తర్వాత నడుము ఎంత ఉంటే దానికి 4వ భాగం 32 తీసుకుంటున్నాను. 30 ఉంది, ఒక 2 ఇంచెస్ లూజింగ్ తీసుకున్నా. 32 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా. చెస్ట్ నుంచి నడుము వరకు ఈ విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నడుము దగ్గర మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి క్రాస్గా మీకు ఎంతైతే క్రాస్ వస్తుందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ అనేది క్రాస్ తీసుకోవాలి. కింద స్ట్రైట్గా ఉంది, అది స్లిట్ కోసం అండి. ఇక్కడ నడుముల దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే హిప్ కంటే మనకు ఇంకా లూజింగ్ అనేది ఉండాలి. ఇక్కడ దాదాపుగా 12 వరకు ఉంది, అంటే హిప్కు మనకు 3 ఇంచులు అంటే 6 ఇంచుల లూజింగ్ అనేది వచ్చేసింది. ఫోల్డింగ్లో ఉంది కదా, అందుకని
తర్వాత ఇప్పుడు ఫుల్ లెంత్ మనము ఎంత కావాలో అంత చూసుకోవాలి. కానీ పై సైడ్ నుంచి నేను మార్కింగ్ వేసుకుంటున్నాను 30 ఇంచుల వరకు. ఎందుకంటే ఫ్రంట్ స్లిట్ వస్తుందండి ఓపెన్ ఇక్కడ ఎంతైతే స్లిట్‌కి పెట్టుకున్నానో సేమ్ దానికి ఎదురుంగా సైడ్ కూడా ఓపెన్స్ అదే విధంగా అనేది ఉంచుకుంటున్నాను. ఒకవేళ కింద నుంచి గనుక చూసుకున్నారంటే దాదాపుగా ఒక 12 ఇంచుల వరకు ఉంది. తర్వాత ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ వేరుగా ఉంది కదా కింద మనము 1/2 ఇంచ్ ఇట్లా ముందుకి వేసుకున్నాం కదా బ్యాక్ పీస్‌ని, అది కటింగ్‌లో పోయేటట్టుగా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను కటింగ్ అనేది చేశాను. అయితే కట్ వేస్ట్‌లో సైడ్‌కి పీస్ వచ్చింది కదా, ఈ పీస్‌ని ఇక్కడ ఫ్రంట్ సైడు స్లిట్ వేసుకుంటాం కదా మనం ముందు సైడ్ కాలర్ కోసం, దానికనేది నేను దాని జాయింట్స్ వేసుకుంటాను. ఆ తర్వాత ఇప్పుడు కింద ఇది ఏ లైన్ కుర్తి కాబట్టి ఒక 2 ఇంచులకు మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్ అనేది వేసుకోండి. అటు ఇటు తోకల్లాగా రాకుండా ఉంటుంది డ్రెస్కి. ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్ వేసుకున్న తర్వాత ఇది బ్యాక్ పీస్ని మనం తీసి పక్కన ఉంచుకుందాము. బ్యాక్కి నెక్ అనేది తర్వాత కట్ చేద్దాము. బ్యాక్కి ఏ విధంగా అయితే మనము మార్కింగ్ వేసుకున్నామో చెస్ట్ది నడుములది అంతవరకు మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి హిప్ దగ్గర నుంచి కిందకి వెళ్ళే కొద్దీ మనకు 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది రావాలి. ఇక్కడ మనం 1.5 తీసుకున్నాం కదా, హిప్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్ రావాలి. కింది వరకు వెళ్తూ 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది రావాలి. చంకలోతు కూడా వేసుకున్నాను ఫ్రంట్ కోసం. తర్వాత ఇక్కడ ఆ లోతును అనేది కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఆ తర్వాత ఇప్పుడు నెక్ చూద్దాము. నెక్ కూడా సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ వదులుకొని 3 ఇంచెస్కు మార్కింగ్ వేసుకుంటున్నాను. 40 సైజ్ కంటే పెద్దది కనుక అయితే 3.5 వరకు వేసుకోండి. ఫ్రంట్ యొక్క లోతు వచ్చేసి 2.5 వేసుకుంటున్నాను. పెద్ద సైజు కనుక అయితే 3 ఇంచుల వరకు వేసుకోండి. తర్వాత ఈ 3/2.5కు ఒక బాక్స్ అనేది వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నాను. కాలర్ కోసం మరి ఎక్కువగా లోతు రౌండ్గా అనేది తీయకండి, మరి షేప్ అవుట్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి 1.5కు ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను కాలర్ కోసం. కోట్ కాలర్ అన్నాం కదా, దానికోసం అన్నమాట. మీరు స్కిప్ చేయకుండా చూడండి, అర్థమైపోతుంది. తర్వాత నెక్ ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు సైడ్కి ఎక్స్ట్రా పీసెస్లు ఉన్నాయి కదా, మనము ఫ్రంట్ కోసం ఫోల్డింగ్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు 4 ఇంచెస్లో స్ట్రైట్ పీసెస్ అనేవి తీసుకుంటున్నా. ఇవి 4 పీసులు కదా, 4 పీసులని నేను 4 ఇంచెస్కు కట్ చేసుకొని తర్వాత వీటిని ఈ విధంగా జాయింట్స్ అనేవి వేసుకుంటాను. ఇంకా మీకు కనుక జాయింట్ పడితే ఇంకొక జాయింట్ అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా జాయింట్ వేసుకున్న తర్వాత ఒక 2 పీసులను తీసుకొని పై సైడ్ నుంచి నెక్ కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా కరెక్ట్గా ఉంచుకోండి. నెక్ వెడల్పు ఎంత ఉంటే దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ యొక్క పీసెస్ అనేవి తీసుకోవాలి మనము. తర్వాత ఇది చూడండి, షోల్డర్ సైడ్ నుంచి ఇలా చూయించే విధంగా పై సైడ్ నుంచి కింది వరకు ముందు జాయింట్స్ వేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుంటూ. ఇలా కింది సైడ్ నుంచి స్టిచ్ వేసుకున్నాను కింది వరకు. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ప్యానల్ తీసుకొని దానికి పై సైడ్ నుంచి ఒక పీస్ని ఈ విధంగా ఉంచుకోవాలి. 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని 1.5కి ఒక మార్కింగ్, అంటే మొత్తం కలిపి 2 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని పై సైడ్ నుంచి చిన్న కట్ చూడండి ఈ విధంగా కట్ ఇచ్చాను. ఇలా కట్ ఇచ్చిన తర్వాత కట్టు కూడా ఒక 1/2 ఇంచే ఇవ్వండి, ఎక్కువగా కాదు. తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. అక్కడ నుంచి కింది వరకు చూడండి అంతవరకు రావాలి. స్టిచ్ అనేది బయటికి రాకూడదు, చూసుకోండి. అంతవరకు వచ్చి ఇంకా కింది వరకు ఈ పీస్ని అనేది అటాచ్ చేయాలి పై సైడ్ నుంచి. ఇలా నేను స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్న కట్ మార్క్ ఇచ్చుకొని ఇప్పుడు ఈ విధంగా దీన్ని అనేది ఓపెన్ చేస్తున్నాను. కరెక్ట్గా కార్నర్లు వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి నెక్ కూడా ఈ రెండింటిని అతికిస్తూ ఇక్కడ కూడా స్టిచ్ వేసుకోవాలి అంతక్కడి నుంచి ఇంతవరకు. తర్వాత టాప్ స్టిచ్ అనేది ఆ కాలర్కి అది ఉంటుంది కదా, దాని మీదకి వచ్చి స్ట్రైట్గా కింది వరకు రావాలి. స్ట్రైట్గా కింది వరకు వచ్చేటప్పుడు మనకు పై క్లాత్ కింది క్లాత్ లోపలికి వెళ్ళకుండా చూసుకోండి. సేమ్ అదే విధంగా ఇంకొక ప్యాటర్న్ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు బ్యాక్ ప్యానల్ తీసుకోవాలి, షోల్డర్ అటాచ్మెంట్ చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ ప్యానల్ని ఈ విధంగా చూడాలి. చూస్తూ ఈ విధంగా షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేయాలి. షోల్డర్ అటాచ్మెంట్ అయిన తర్వాత ఈ కాలర్కు ఉన్న ఇప్పుడు కుట్టాం కదా, వాటిని కరెక్ట్గా ఈ విధంగా ఉంచుకుంటూ బ్యాక్లో ఒక 30 ఇంచు కాలర్ కోసం మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్కువ కాదండి, ఒక 30 ఇంచు అయితే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కరెక్ట్గా ఫోల్డింగ్ కరెక్ట్గా ఉంచుకుంటూ
నెక్ మెజర్ అనేది చేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇలా షోల్డర్ అటాచ్మెంట్ వరకు చూడాలి. ఆ తర్వాత మనం ఇక్కడ కట్ ఇచ్చి ఓపెన్ ఉంచుకున్నాం కదా, అంతవరకు కనుక చెక్ చేస్తే నాకు 6.5 వచ్చింది. అంటే డబల్లో ఇది 6.5 అంటే ఓపెన్ చేస్తే మనకు 13 ఇంచుల కాలర్ అనేది కావాలి. దానికోసమే బక్రం కానీ ఫీజింగ్ పేపర్ కానీ తీసుకోండి. అప్రాక్స్గా నేను 8/4 వరకు పీస్ తీసుకున్నాను. ఇంకా కొంచెం తక్కువ ఎక్కువ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఫోల్డింగ్ సైడ్ నుంచి 6.5కు మార్కింగ్ వేసుకొని స్ట్రైట్ లైన్ అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే మన కాలర్ 6.5 వచ్చింది కాబట్టి 6.5. కాలర్ వెడల్పు 3 ఇంచెస్ వేసుకుంటున్నాను. తర్వాత 6.5 కంటే ఒక 1/2 ఇంచ్ బయటకు మార్కింగ్ వేసుకొని ఒక సైడ్ మాత్రమే 1/2 ఇంచుకి బయటకు మార్కింగ్ వేసుకొని కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి. ఇది కాలర్కి కింది సైడ్ వస్తుంది. ఇలా 1/2 ఇంచ్ క్రాస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు క్రాస్ తీసుకున్న దానికి ఎగ్జాక్ట్లీగా పై సైడు ఒక 1/2 ఇంచుకు ఈ విధంగా రౌండ్ షేప్ అనేది వేసుకోండి. తర్వాత 3 ఇంచుల వెడల్పు కాబట్టి 3 ఇంచుల వెడల్పుకు మార్కింగ్ వేసుకోవాలి. పై సైడు రౌండ్ రావాలి, కింది సైడు 1/2 ఇంచ్ బయటకి ఇలా చూయించే విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. తర్వాత కాలర్ వెడల్పు 3 ఇంచెస్కి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కాలర్ కన్ఫ్యూజ్ కాకండి, వీడియో చూస్తూ కనుక మీరు స్టిచ్చింగ్ వేసుకున్నారంటే ఈజీగా అర్థమవుతుంది. తర్వాత 6.5 మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే క్రాస్గా వచ్చాక కాలర్ ఏమన్నా పెరిగిద్దేమో అని చెక్ చేసుకోండి. పెరిగితే కనుక కట్ చేసుకోండి. తర్వాత ఒక క్లాత్కి దీన్ని అంటించాలి. నేనైతే ఐరన్ చేసి చూపిస్తున్నాను. ఐరన్ చేశాను. ఇలాంటివి 2 పీసెస్ తీసుకున్నాను. అన్ని వైపులా 1/2 ఇంచు కంటే ఎక్కువగా క్లాత్ ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఇలా ఎక్స్ట్రాగా పై సైడ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఒక 1/2 ఇంచు ఉంచుకొని మిగతా క్లాత్ మొత్తాన్ని నేను అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా క్లాత్ కట్ చేసిన తర్వాత ఫ్యూజింగ్ మనం ఏదైతే అతికించామో ఆ పీస్ని మాత్రమే తీసుకుంటూ పై సైడ్ మనం రౌండ్గా ఇచ్చాం కదా, ఆ రౌండ్గా ఎక్కడైతే తీసామో దానిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ మనం అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కింది కూడా మనం ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకున్నాం కదా, దాని మీద నుంచి కరెక్ట్గా ఇదే విధంగా చూసుకుంటూ ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన సైడ్కు బయటకి క్లాత్ ఉండేటట్టుగా చూసుకోవాలి అక్కడి సైడు. తర్వాత అన్ని వైపులా వీటిని ఈ విధంగా సీల్ చేస్తూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫీజింగ్ని అతికిస్తూ స్టిచ్ వేసుకోవాలి. బక్రం ఫీజింగ్ మీదకి స్టిచ్ రాకుండా చూసుకోవాలి. కానీ ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచు మాత్రము స్టిచ్ వదిలిపెట్టుకొని స్టిచ్ వేసుకోండి. కాలర్కు లాస్ట్ వరకు స్టిచ్ కాకుండా ఒక 1/2 ఇంచు మాత్రం వదులుకోండి. రౌండ్గా స్టిచ్ వేసుకున్నప్పుడు మనకు అనేది హెల్ప్ అవుతుంది. తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. కార్నర్స్లో కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచు మాత్రం నేను వదులుకున్నాను ఇక్కడ సైడు. తర్వాత కాలర్ని బయట సైడ్కి తిప్పుకోవాలి. కార్నర్స్ని నీట్గా అనుకోవాలి. ఆ తర్వాత ఐరన్ కనుక చేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత కాలర్కి సెంటర్లో ఒక మార్క్ అనేది వేసుకోండి. స్టిచ్చింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. సెంటర్ మార్కింగ్ వేసుకున్న తర్వాత కాలర్ వెడల్పు ఎంతైతే ఉంటుందో 1/2 ఇంచు బయటకు ఉంటుంది కదా, దాని వరకే నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ ప్యానెల్ తీసుకొని బ్యాక్ ప్యానెల్కి పై సైడ్ నుంచి, లోపల సైడ్ నుంచి కాదు, పై సైడ్ నుంచి కాలరు ముందు కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి నెక్ వరకు ముందు షోల్డర్ మీద ఒక స్టిచ్ వేసుకోండి వెనక సైడు. తర్వాత స్టిచ్ అనేది వేసుకోండి. అటు ఇటు కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఇప్పుడు కుట్టిన వాటన్నిటిని లోపలికి ఈ విధంగా అనుకుంటూ కాలర్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. కాలర్ ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని వైపులా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. కాలర్కు పై సైడు సైడ్స్కి చూడండి ఈ విధంగా ఫినిషింగ్ అనేది వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ కోట్ మోడల్ వచ్చిన కాలర్ని స్టిచ్ వేసుకోవచ్చు, బటన్ అయినా కుట్టుకోవచ్చు. షోల్డర్ దగ్గర నుంచి నెక్ విడ్త్ ఎంత ఉంటే అంతకు ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. నేను 7 ఇంచెస్కు మార్కింగ్ వేసుకుంటున్నాను. తర్వాత ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అన్న చేయండి. లేకపోతే కింది సైడ్ ఏదైనా స్ట్రైట్గా పీస్ని స్ట్రిప్ని కుట్టుకొని బటన్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఒక 1/2 ఇంచు మాత్రం ఓవర్లాప్ చేసుకుంటున్నాను. కింది సైడ్ నుంచి ఒక 12 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఫ్రంట్ స్లిట్ అనేది ఓపెన్ ఉంచుతున్నాను కదా, అందుకని సేమ్ సైడ్కి కూడా అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఈ 1/2 ఇంచు కొంచెమే ఓవర్లాప్ చేసుకుంటూ కింది వరకు స్టిచ్ వేసుకున్నాను. తర్వాత సైడ్ ఫిట్టింగ్ చేసుకున్నాను. సైడ్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు
సేమ్ అదే విధంగా అక్కడ వరకే స్టిచ్ వేసుకున్నాను, బయటకు కాకుండా. ఇక్కడ మనం స్లిట్కి ఏ విధంగా అయితే కుట్టుకుంటామో, డ్రెస్కు ఓపెన్ సైడ్స్ ఉంటాయి కదా, అదే విధంగా ఇక్కడ సైడ్ కుట్టుకోవాలి. కింద కూడా రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. స్లీవ్స్ మాత్రము కొంచెం జాయింట్స్ వచ్చాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను స్లీవ్ అయితే మీకు చూపించలేదు. డైరెక్ట్గా స్లీవ్ నేను కట్ చేసి స్టిచ్ వేసుకున్నాను. 1.5 ఇంచెస్ వేసుకొని హిప్ దగ్గర నుంచి వస్తూ హాఫ్ ఇంచుకు అనేది నేను స్టిచ్ అనేది కలుపుకున్నాను. చంక దగ్గర కూడా నేను 1.5 వేసుకున్నాను. చూడండి, ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంది. నీట్గా అయితే వచ్చేసింది. అర్థం కాకపోతున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మంచి ట్రెండింగ్లో కూడా ఉంది ఈ యొక్క కుర్తీ. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.